గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వేదవ్యాస విరచిత మహాభారతం భీష్మ పర్వం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. అప్పుడు ధృతరాష్ట్రుడు, సంజయ, ఈ రాజులందరూ నిరంతరం పోరాటం సాగించేది ఈ భూమి కోసమే కదా. ఈ భూగోళంలో ఏ ఏ విషయాలున్నాయని, ఏ ఏ విశేషాలున్నాయని వీరు చావుకి తెగించి యుద్ధాలు సాగిస్తారో చెప్పు అన్నాడు. దానికి సంజయుడు, మహారాజా, ఈ భూమి మీద ప్రాణికోటి వస్తుజాలము అంతా పంచభూతాత్మకమైనది. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనేది దీని క్రమం. ఇందులో జంగమాలన్నీ స్థావరాలని, మళ్ళీ ఇవి రెండు విధాలు. అండజ, స్వేదజ, జరాయుజాలని జంగమ ప్రాణికోటి 3 రకాలు. జరాయుజాలలో మళ్ళీ గ్రామాలలో ఉండేవి 7, అరణ్యాలలో ఉండేవి 7. ఆవు, మేక, గొర్రె, గుర్రం, గాడిద, కుక్క, మనిషి, ఇవి గ్రామ ప్రాణులు. సింహం, వ్యాఘ్రం, వరాహం, మహిషం, గజం, భల్లూకం, వానరజాతులు అరణ్యానికి చెందినవి. ఈ భూమిని పాలించేవారే వీటన్నిటికీ అధికారులు. అన్నట్టు స్థావరాల విషయం, చెట్లు, పొదలు, లతలు, వృక్షారాలు, గడ్డి జాతులు అని 5 విధాలు. అవి 14, ఇవి 5. వీటితో పంచమహాభూతాలను కలిపితే 24. ఈ 24 మహాభూతాలను గాయత్రి మహామంత్రాక్షరాలు అంటున్నారు. ఇక పంచభూతాలలో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు గుణాలు. భూమికి 5 గుణాలు ఉన్నాయి, వీటికి గంధగుణం లేదు. అగ్నిలో శబ్ద, స్పర్శ రూపాలే ఉన్నాయి. గాలికి శబ్ద స్పర్శలు, ఆకాశానికి శబ్దము ఉన్నాయి. సాధారణంగా ఈ 5 విడివిడిగా ఉంటాయి. విషమ పరిస్థితుల్లోనే ఇవి కలుస్తాయి. అప్పుడే ప్రాణికోటి ఆవిర్భవిస్తుంది. అవి విడిపోయినప్పుడు ఈ ప్రాణి నష్టమవుతుంది. ఇదే సృష్టి క్రమం. మహారాజా, ఈ ప్రపంచానికి మధ్య భాగంలో మేరు పర్వతం ఉంది. 84 యోజనాల ఎత్తు, 16,000 యోజనాల కైవారంతో ఉన్న దాని చుట్టూ భద్రాశ్వ, కేతుమాల, జంబూద్వీపాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలకు ఒకనాడు గరుత్మంతుని కుమారుడు సుముఖుడు వచ్చాడు. ఆకాశంలో బంగారు రెక్కలతో ఎగిరే కాకులు కనిపించాయి. దానితో ఇక్కడ ఉత్తమ, మధ్యమ, అధమ భేదం లేకుండా అన్నీ సమానంగానే ఉన్నట్టు కనిపించి తనకక్కడ విహరించడం ఇష్టం లేక వెళ్ళిపోయాడు. అటువంటి సర్వసమానత్వం అక్కడ అన్ని ప్రాణుల్లోనూ ఉంది. సూర్య, చంద్ర, తారాగ్రహాలన్నీ దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తాయి. ఆ కొండ శిఖరాల మీద దేవ, దానవ, గంధర్వాది గణాలు విహరిస్తూ ఉంటాయి. కుబేరుని సంపద అంతా మేరువులో 4వ వంతు. ఆయన సంపదలో 16వ భాగం మానవ జాతికి లభించింది. మేరువుకు పశ్చిమంగా కేతుమాల ద్వీపం వద్ద జంబూఖండంలోని మానవులు 10,000 సంవత్సరాల ఆయుర్దాయంతో బంగారు కాంతి గల దేహాలతో ఉంటారు. గంధమాదన సమీపంలోని ప్రాణులు 11,000 సంవత్సరాలు జీవిస్తారు. కైలాసంగా పేరుపడ్డ హేమకూటం మీద కుబేరుడు ఉంటాడు. ఆయనకు ఉత్తరంగా మైనాకము, హిరణ్య శృంగము, దాని సమీపంలో బిందుసరము ఉన్నాయి. ఇక్కడే భగీరథుడు గంగ కోసం తపస్సు చేశాడు. నీలగిరికి దక్షిణంగా సుదర్శనం అనే పేరుతో విఖ్యాతమైన జంబూ వృక్షం ఉంది. దానివల్లనే దీనికి జంబూ ద్వీపం అనే పేరు వచ్చింది. ఈ జంబూ ఫలరసం పుచ్చుకున్న వారికి ఆయురారోగ్యాలు వృద్ధి పొందుతాయి. ఇక ఈ భారతవర్షం ఉన్నదే, దీన్ని పృథువు, ఇక్ష్వాకు, యయాతి, మాంధాత, అంబరీషుడు, శిబి, పురూరవుడు, దిలీపుడు, గాధి ఆదిగా గల వారు ఎందరో పరిపాలించారు. ఇక్కడే మలయ, మహేంద్ర, సహ్య, సుక్తిమంత, వృక్షమంత, వింధ్య, గంధమాదనాది సంఖ్యాకమైన పర్వత శ్రేణులు ఉన్నాయి. గంగా, సింధు, సరస్వతి, గోదావరి, యమున, నర్మదా, బాహుద, శతద్రు, చంద్రభాగ, కృష్ణ, వేదవతి, కావేరి, శతబల ఆదిగా గల నదులెన్నో ఉన్నాయి. జనపదాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. రాజలోకమంతా ఈ భూమండలం కోసం పోరాటం సాగిస్తోంది. కృతయుగంలో మానవుడు 4,000 సంవత్సరాలు, త్రేతాయుగంలో 3,000 ఏళ్ళు, ద్వాపరంలో 2,000 సంవత్సరాలు జీవిస్తాడు.
కలియుగంలో మనిషి ఆయుర్దానికి ఒక లెక్కలేదు. గర్భంలోనే కొందరు మరణిస్తారు, కొందరు భూమి మీద పడిన క్షణాల్లో ఊపిరి విడిచేస్తారు, కొందరు 100 ఏళ్లు దాటి బతకవచ్చు. కృతయుగంలో సత్యవ్రత పరాయణులు, బలిష్ఠులు, గుణవంతులు ఉద్భవిస్తారు. వారి సంతానం వేల సంఖ్యలో ఉంటుంది. త్రేతాయుగంలో మానధనులు, ధార్మికులు, పౌరుష జీవనులు ఉంటారు. ద్వాపరంలో అన్ని వర్ణాల వారు యుద్ధవాంఛతో జీవిస్తారు. కలియుగంలో అల్పబలులు, ఆవేశపూరితులు, అసత్యవాదులు, లోభగ్రస్త హృదయులు ప్రభవిస్తారు. దురభిమానులు ఎక్కువగా ఉంటారు. ఈర్ష్య వారికి జన్మలక్షణం. వీరిలో లేని దోషాలు లేవు. ద్వాపరంలోనే ఈ దోషాలు కొంత పొడచూపుతాయి. వాటి విశృంఖల విజృంభణ కలియుగంలో కనిపిస్తుంది అని వివరించి సంజయుడు యుద్ధభూమికి వెళ్ళాడు. స్వస్తి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీకృష్ణ శరణం మమ.